వాళ్ళేం చేస్తున్నారు? ఏవయ్యా, నీకు సిగ్గు శరవనేవి లేవా? ఒక జంతువుని అలా హింసిస్తున్నావు నువ్వు. మేం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏంటి, తాడు మీద నడిచిన వాడిని నాకే నడకలు నేర్పిస్తున్నారా? మీరిద్దరూ ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్తాం, కానీ అప్పుకి గనక ఏమైనా జరిగిందంటే నిన్ను వదిలిపెట్టేది లేదు, గుర్తుంచుకో. వాళ్ళిద్దరిని పట్టుకోండి, వదలకండి. మోటు ఏనుగు కూడా స్కేటింగ్ చేసేస్తోంది. మోటు, అది సర్కస్ లో ఏనుగు ఏ పనైనా సులభంగా చేసేస్తుంది. ఇంకా వేగంగా వెళ్ళు. ఈ ఏనుగుకి స్కేటింగే కాదు, జంపింగ్ కూడా తెలిసినట్టుంది. మనం ఇంకా వేగంగా వెళ్ళాలి. సైకిల్ తొక్కేది నువ్వు, నేను కాదు. నువ్వే వేగంగా వెళ్ళాలి. ఇది పెద్ద విజయమే కాదు, ఏనుగులాగా నేను కూడా చేయగలను. అరే, నువ్వు మా వెంట ఎందుకు పడుతున్నావు? మేము నిన్ను కాపాడిన వాళ్ళం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, మా మాట విని వెళ్ళు ఇక్కడి నుంచి. మర్యాదగా వెళ్ళిపో. మాకు సహాయం చెయ్యేనుగు మహారాజా. నీ మొహం ఎలా అప్పడంలా అయిందో చూసుకో. నీది కూడా అలాగే అయిపోయింది. బతికి బయటపడినందుకు సంతోషించు. అరే అప్పు రాజా, నువ్వేంటి ఎలా అయిపోయావు? అరే, నువ్వు గులాబీ రంగులోకి మారిపోయావు. ఇకనైనా తెలుసుకో అప్పు రాజా, ఇక మా వెంట పడ్డం మానే. బాయ్ బాయ్ అప్పు, బీ ఏ గుడ్ బాయ్. బాబాయ్, తొందరగా వేడి వేడి సమోసాలు ఇవ్వు. చూడండి బాబులు, వీటికి డబ్బులు ఎవరిస్తారో చెప్పండి. ఎవరు? అప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. లగాయితో గులాబీ రంగు ఏనుగు నేను ఇంతకు ముందు ఎప్పుడో చదివాను. గులాబీ రంగు ఏనుగులు భగవంతుడు స్వరూపాలట. అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ సిరి సంపదలకు లోటుండదట. ముందు దానికి ప్రసాదం పెట్టండి, ప్రసాదం. నాకు సిరి సంపదలు కావాలి, నేను వెంటనే ప్రసాదం పెట్టేస్తాను, వెంటనే. ఇది గజ మహారాజు కోసం. ఈ ప్రభు ఇక్కడికి రావడంతో మా జీవితాలు ధన్యమైపోయాయి. గులాబీ రంగు ఏనుగుని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అవునవును, నేను కూడా చూడలేదు. అది భగవంతుడు స్వరూపం తమ్ముళ్ళు. మీరు ఏం కోరుకుంటే అది ప్రసాదిస్తుంది, కానీ ముందుగా దానికి ప్రసాదం పెట్టండి. టీ కొట్టు బాబాయ్, త్వరగా 1 కేజీ మిఠాయి ఇవ్వండి.
అరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళకు మతిపోయింది. వీళ్ళకి అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు. ఇది గులాబీ రంగు ఏనుగు కాదు. పతలు నువ్వు నోరు తెరవకు. మొదటిసారిగా ఎన్ని తినుబండారాలు ఫ్రీగా దొరుకుతున్నాయి. చెడ్డ పనులు చేస్తే ఫలితాలు కూడా చెడుగానే ఉంటాయి. ఆ ఏనుకేమైంది? ఆ ఏనుగుకేమైందో నేను చెప్తాను. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలని మీరు ఆ ఏనుగు రంగు మార్చేశారు. కానీ ఇప్పుడు నేను నా అప్పును తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పు పద. అప్పు ఆగు. అప్పు 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 ఆగు 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 ఆగు. మనం ఆలోచించకుండా దీంతో పరిగెత్తుకొచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం పతులు? దీన్ని మనం అడవిలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ కి అప్పచెబుదాం. అక్కడిది సంతోషంగా ఉంటుంది. త్వరగా రా అప్పు రోజా, మనం అడవిలోకి వెళ్ళిపోదాం. పద ఈ ఫుట్బాల్ కోర్ట్ లోంచి షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. మర్యాదగా ఆగప్పు, లేదంటే బాగుండదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వేదైనా ఆలోచించు, లేదంటే రింగ్ మాస్టర్ అప్పుని తీసుకెళ్లిపోతాడు. ఐడియా సర్జీ. అదుగో అలా చూడు, రింగ్ మాస్టర్ వస్తున్నాడు. బాలు తీసుకో, గురి చూసుకో. గురి చూసి కొట్టావంటే గోల్ పడిపోవాలి. గోల్ గోల్ గోల్. అప్పు సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. నేను నేర్పించింది మాత్రమే తను చెయ్యగలడు. నేను తనకి ఫుట్బాల్ ఆడడం నేర్పించలేదు. అదిరిపోయేలా కొట్టావు అప్పు, గోల్ కేసేసావు. ఏ అప్పు, నీ సంగతి వస్తున్నా. నాగా ఆగప్పు, ఆగు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఆగు, ఆగప్పు, ఆగు. నువ్వు తప్పించుకోలేవు. పతులు ఇదేమిటి, మనం వచ్చి ఇలా పడిపోయావు? ఏదో ఒకటి చెయ్యి. అయ్యో, రింగ్ మాస్టర్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మీరు తప్పించుకుని ఎక్కడికి పారిపోతారు? నువ్వు తప్పించుకోలేవప్పు. పద, మనం ఇంటికి వెళ్ళడానికి ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళొద్దు. ఐడియా సర్జీ. అప్పు, మీ రింగ్ మాస్టర్ తో నీకు హోలీ ఆడుకోవాలని లేదా? హోలీ అంటే తెలుసు కదా, రంగుల హరివిల్లు హోలీ. ఇక్కడ రంగులు లేకపోతే ఏముంది, మట్టి ఉంది కదా. తీసుకో. వద్దు, నీకు ఎంత ధైర్యం? నేను నిన్ను వదిలిపెట్టను. ఒక్కసారి నా చేతికి దొరుకు, నిన్నేం చేస్తానో చూడు. అప్పు, ఈ ఒక్కరోజు నువ్వు ధైర్యం చేసి ముందడుగు వేయి, లేదంటే నువ్వు మళ్ళీ ఆ సర్కస్ లో బందీ అయిపోతావు. అప్పు, నువ్వు గనక ఈ వంతెన దాటగలిగావంటే నీకు మంచి జరుగుతుంది. అదిగో అలా వెళ్తే వస్తుంది అడవి. అప్పుకి హైట్ అంటే చాలా భయం. అప్పు 4 అడుగుల కంటే ఎత్తున తాడు మీద నడవలేడు. ఇక ఈ వంతెన మీద ఏం నడుస్తాడు? ఇక పద అప్పు, ఇంటికి వెళ్దాం రా. అప్పు, నువ్వు ఓటమిని తేలిగ్గా ఒప్పుకోవద్దు. నువ్వు తలుచుకుంటే ఏవైనా చేయగలవు. అప్పు, ప్రయత్నించకుండా ఎవరు ఓటమిని ఒప్పుకోకూడదు. నీ శక్తి వంచన లేకుండా ముందు ఒకసారి ప్రయత్నించి చూడు. అప్పు, అన్నయ్యగా నేను నీ మంచి కోరి చెప్తున్నాను. నా మాట నమ్మి నేను చెప్పినట్టు చెయ్యవా నువ్వు? ఒక్కసారి ప్రయత్నించి చూడప్పు, ఆలోచించు. ఓడినా గెలిచినా ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. రా అప్పు, రా, ఆలోచించకు. రా రా, నా మాట విను. రా. అరే అప్పు, ఏంటి నువ్వు ఇలా అయిపోయావు? శభాష్ అప్పు, వచ్చేయ్. అదరగొట్టేశావు తమ్ముడు, అదరగొట్టేశావు. చప్పట్లు చప్పట్లు. వెళ్ళొద్దప్పు, వెళ్ళొద్దు. ఆగు, ఆగప్పు, నా మాట విను. వెళ్ళొద్దు, ఆగు.
మిమ్మల్ని కాపాడగలిగేది నేను ఒక్కనే, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడను. అప్పు నా సొంతం కాకపోతే ఇక ఎవరి సొంతము కాకూడదు. ఆ! త్వరగా, మనకు సమయం ఎక్కువగా లేదు. కిందకు చూడకు, పైకే చూడు. నువ్వు సాధించగలవు. తలకిందులుగా నడు. ఏంటిది? నేను ఒప్పుకోను. నువ్వు అద్భుతమైన పని చేశావు. చూసావా, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నువ్వు నిరూపించావు. ఇప్పుడు మేము నిన్ను తీసుకువెళ్లి అడవిలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి చేరుస్తాం. ఇక నువ్వు ఎప్పటికీ సర్కస్ లో హంటర్ దెబ్బలు తినాల్సిన అవసరమే లేదు. అప్పు, మర్యాదగా వెనక్కి రా, లేదంటే నేను మనుషుల్ని తీసుకొచ్చి నిన్ను బంధించి తీసుకువెళ్తాను. రా. అప్పు వద్దు. రా అప్పు, రా. నువ్వు ఎవరూ చేయలేని అద్భుతమైన పని చేశావు. ఇక చూడు, మనం సర్కస్ లో. వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను వదిలే.